తుంగభద్ర ప్రాజెక్టు అంశంలో 3 రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ నియమించారు. 100 రోజుల్లో సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంల భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు అంశంలో 3 రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ నియమించారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక, తుంగభద్ర ప్రాజెక్టు కింద ఉన్న 3 రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం ఆధ్వర్యంలో 3 అధికారులతో హైపవర్ కమిటీ నియమించాలి అని నిర్ణయించారు. ఈ కమిటీలో 3 రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులను కూడా నియమించనున్నారు. 100 రోజుల్లో సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని కూడా సూచించారు. 3 రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు అమర్చిన కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి ఈ రోజు ఉదయం కర్ణాటక ప్రాజెక్టు దగ్గరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వీళ్ళు 3 కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో భేటీ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో 3 రాష్ట్రాల సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని, పంచాయతీలు వద్దు పరిష్కారాల దిశగా ప్రయాణం చేద్దామని కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించారు. తుంగభద్రలో పూడికి ఎక్కువగా ఉండటం వలన 25 టీఎంసీల నీటిని నష్టపోతున్నాము అని కూడా సమావేశంలో అందరూ భావించారు. కేంద్ర జలవనరుల శాఖ కూడా దీన్ని ధృవీకరించింది. దీనివల్ల ఆయకట్టుకు చాలినంత సాగునీరు రావడం లేదు అని చెప్పి బోర్డు అధికారులు చెప్పారు. దీనిపై ఏం చేయాలనే అంశంపై కూడా అధికారుల కమిటీ తేల్చాలి అని చెప్పి కూడా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూచించారు. తెలంగాణలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కేటాయించి నీటిని వాడుకోలేకపోతున్నామని, కేవలం 5.5 టీఎంసీల నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నామని, దీనివల్ల తెలంగాణలో వెనుకబడిన పాలమూరు జిల్లా లాంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నీటి విడుదలను పెంచడంతో పాటు ఎగువ రాష్ట్రం కూడా నీటి విడుదలకు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా ఆయన సూచించారు. కేటాయింపులు మేర నీటిని ఆయా రాష్ట్రాలు వాడుకునే విధంగా ఏం చేయాలి అనే అంశంపై కూడా ఈ ఉన్నతాధికారుల కమిటీ ఒక నిర్ణయం తీసుకోవాలి అని కూడా ప్రధానంగా చర్చ జరిగింది. సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూచన మేరకే ఈ ఉన్నతాధికారుల కమిటీ నియామకం జరిగింది. ఎటువంటి జాప్యం లేకుండా కమిటీని నియమించడంతో పాటు ఈ నివేదికను కూడా ఏదైతే ఈ హైపవర్ కమిటీ నియామకం జరిగిందో హైపవర్ కమిటీ నియామకానికి సంబంధించిన కమిటీ నివేదిక కూడా 100 రోజుల్లో ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. దీనివల్ల సమస్య పరిష్కారానికి అధ్యయనం చేసి ఒక కమిటీ నివేదిక వస్తే దానిపై ఏం చేయాలి అనేది 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.